విలీన గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి ఎన్నికలు జరపాలని సిపిఎం కాకినాడ రూరల్ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు, న్యాయవాది పేపకాయల రామకృష్ణ, ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ రంబాల సతీష్, సామాజిక కార్యకర్త దోసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో ఎస్ఆర్ శంకరన్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలోని ఎన్నికలు జరగని 6 విలీన గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని 50,000 కరపత్రాలతో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. విలీన గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి ఎన్నికలు నిర్వహించే వరకు వివిధ రూపాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నిరవధిక పోరాటం చేస్తున్నామని, పోరాటం విజయవంతం కావడం తథ్యమన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్తో ఎప్పటికీ ఈ గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేదని, కార్పొరేషన్లో విలీనం చేయడం తప్ప వేరే మార్గం లేదని, దీనికి ఆర్థిక స్వార్థపర శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. 15 సంవత్సరాలుగా గ్రామాలను దోచుకు తిన్నది చాలని, ఎన్నికలు లేకుండా ఇంకా దోపిడీ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని, ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఇందుకోసం సిపిఎం ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, రాజా రామకృష్ణ, శ్రీను, చైతన్యరెడ్డి, జోగా అప్పారావు, రామ్మోహనం కృష్ణాజీ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. రోజు ఏవైతే 6 గ్రామాలు విలీనం చేసి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము ఆర్ఎస్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిధులు ఏమైపోతున్నాయి, దుర్వినియోగం అయినా కూడా ఎవరు అడిగే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈరోజు మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా కార్పొరేషన్ ఆఫీసులో కూర్చుని లాబింగ్ జరిపేటువంటి పరిస్థితిలో ఈరోజు దుస్థితి నెలకొంది. కాబట్టి తక్షణమే 6 విలీన గ్రామాలు కలిపి ఎన్నికలు నిర్వహించాలి. అలా కనుక విలీనం చేయకుండా కనుక ఇది చేస్తే మేము ఆర్ఎస్పీ పార్టీకి ఎన్నికలు బహిష్కరిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు రంబాల సతీష్, ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్. సిపిఎం మొట్టమొదటి నుంచి కూడా పేద ప్రజలు నివాసం ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి కేంద్రీకరణ చేసి ఓట్ల కోసం, అధికారం కోసం కాకుండా ఈ యొక్క పట్టణీకరణ, నగరీకరణ కోసం వారు చేపట్టే అజెండాలో భాగంగా ఈ కాకినాడ జిల్లా కేంద్రంలో ఈ కాకినాడ నగర అభివృద్ధి కోసం, పరిసర గ్రామాల యొక్క పురోభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఈ ఫలితానికి మరి రాబోయేటువంటి 2027 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరిగేటువంటి శ్రీకారానికి ఈ గ్రేటర్ కాకినాడగా అంటే తోరంగి, ఇంద్రపాలెం, చీడిగా, వాకలపూడి, వలసపాకల, రమణపేట ఈ 6 గ్రామాలతో పాటుగా ఎస్ అచ్యుతాపురం, గంగనపల్లిలో ఉన్న 42, 48 డివిజన్లతో కలిపి 72 డివిజన్లకు ఎన్నికలు జరిగేటువంటి కార్యక్రమం రాబోతూ ఉంది. భవిష్యత్తులో ఈ విజయోత్సవాన్ని ఈ ప్రజలందరూ కూడా నిర్వహించుకోవడం ఖాయం. ఎందుచేత ఈ విషయం చెప్తున్నాము అంటే, ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ గ్రామాలు విలీనం జరగడానికి సెక్షన్ 3 అనేటువంటిది ప్రభుత్వం చేపట్టింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ ప్రకారంగా వీటిని విలీనం చేయాల్సినటువంటి అవసరము, బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. కాబట్టి వాటిని తక్షణమే కలుపుకుంటూ ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళాలి. అలా వెళ్ళడంలో గ్రామాలను విలీనం చేయడం అనేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేయాలనేటువంటిది పూర్తి శాతంగా ఉన్నప్పటికీ ఎన్నికలలో వాటికి అవకాశం లేకుండా ముందుకు వెళితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాతావరణం ఉంటుంది. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దీని మూల్యం చెల్లించుకునే పరిస్థితి కూటమికి ఎదురవుతుంది. కాబట్టి గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రక్రియకి మీరు ముందుకు రావాలని డిమాండ్ చేస్తూ, ప్రజలు కూడా మీరు మంచిగా చేస్తారని ఆ రోజును కూడా ఆశించారు. ఈ రోజును కూడా ఆ దృక్పథంతో వెళ్తారని చెప్పి రూరల్ ఎమ్మెల్యే గారిని, సిటీ ఎమ్మెల్యే గారిని కూడా పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. కాకినాడ కార్పొరేషన్లో పరిసర గ్రామాలని విలీనం చేయాలని చెప్పి గత 15 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ నిరవధిక పోరాటం చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల ముందుకొచ్చిన సందర్భంలో దాన్ని ఉధృతం చేసి ఈ 6 గ్రామాలని వెంటనే విలీనం కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి పోరాటంలో భాగంగా ఈరోజు ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఆ కరపత్ర ఆవిష్కరణ మన శంకరం గారి, ఆర్ఎస్ శంకరం గారి విగ్రహం ముందు దాన్ని ఆయన యొక్క స్ఫూర్తితో పోరాటం సాగాలని చెప్పి ఈ యొక్క కరపత్ర ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ కరపత్రం ఉద్దేశం ఏంటంటే, మిగిలిన పార్టీలన్నీ ఇంటింటికి గడప గడపకు తెలుగుదేశం అని, గడప గడపకు వైసీపీ అని, గడప గడపకు జనసేన అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే
ఒక ఓట్లు అడగటానికి మాత్రమే ఆ విధంగా వెళ్తారు. కానీ సిపిఎం పార్టీ కూడా ఇప్పుడు ఒక నినాదం తీసుకుంది. గడప గడపకు సిపిఎం అనేటువంటి నినాదంతో కరపత్రం తీసుకొని వెళుతుంది. ఏంటి అంటే కారణం ఏంటంటే ఈ యొక్క 6 గ్రామాలని కూడా వెంటనే కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి కాకినాడ కార్పొరేషన్తో పాటు ఈ గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ యొక్క గ్రామాల్లో ముఖ్యంగా మురుగు సమస్య, మంచినీటి సమస్య, డంపింగ్ యార్డ్ సమస్య, పార్కుల సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు లేవు సరిగ్గా. ఈ యొక్క సమస్యలన్నీ తీరాలి అంటే కార్పొరేషన్లో విలీనం చేయాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరి. ఈ యొక్క ఎన్నికలు జరగాలన్నా కూడా మనకు ఈరోజు పంచాయతీ ఎన్నికలు దాదాపుగా 16 సంవత్సరాలుగా ఈ యొక్క 6 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు లేవు, పంచాయతీ బాడీలు లేవు.